Welcome to the 10th annual day function at RGM School. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. వెన్స్డే మా అబ్బాయి స్కూల్లో 10th యాన్యువల్ డే ఫంక్షన్ ఉందండి. సో ఆ ఫంక్షన్కి ఇన్విటేషన్ కార్డ్ అనమాట ఇది. ఈ కార్డు మనకి ఎంట్రీలో చూపిస్తేనే మనకి అలో ఉండుద్ది. అండ్ మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 6 అయిపోయింది. 5:30కే ఫంక్షన్ స్టార్ట్ అన్నారు. సో మేము వెళ్ళేసరికి ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ వచ్చేసి ఫరూక్ గారు అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు అనమాట. గెస్ట్ ఆఫ్ హానర్ వచ్చేసి శాంతరాముడు గారు. ఇంకా మనకి స్టార్టింగ్లోనే వీళ్ళ సక్సెస్ఫుల్ జర్నీని అయితే మనతో షేర్ చేయడానికి ఇట్లా హోర్డింగ్స్ రూపంలో సెట్ చేశారు. ఈ జర్నీ వచ్చేసి 2015 నుంచి స్టార్ట్ అండి. ఇప్పటి వరకు ప్రస్తుతం వరకు ఇలా జర్నీ హోర్డింగ్స్ని అయితే సెట్ చేశారు. ఆయా ఇయర్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని అండ్ వాళ్ళ స్కూల్ స్పెషాలిటీస్ ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ఇలా హోర్డింగ్స్ సెట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హాస్టల్ అండి. హాస్టల్ పక్కనే స్కూల్ బ్యాక్ సైడ్ ప్లే గ్రౌండ్లో సెట్ చేశారనమాట ఈ ఫంక్షను. చూసారా వీళ్ళ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో. ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టు, మొత్తం రన్నింగ్ రేస్ ఇక్కడ అయితే చేస్తారనమాట. ఇయర్లీ వన్స్ ఇట్లా సెలబ్రేట్ చేస్తారండి పొంగల్కి ముందు. ఇంక ఈ సెలబ్రేషన్స్ తర్వాత సంక్రాంతి హాలిడేస్ అనమాట. ఈ సంక్రాంతి హాలిడేస్ వర్క్ కూడా ఇచ్చారండి. 10 days ఇచ్చారు ఆల్మోస్ట్. మా అబ్బాయికి అయితే 9th to 19th. హాస్టల్ వాళ్ళు కూడా ఇంకా ఈ ఫంక్షన్ అయిపోయిన కాంచి వెళ్ళిపోతారు. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలకి ఎవ్రీ క్లాస్కి డ్యాన్స్ కానీ అట్లా కండక్ట్ చేశారు. అండ్ శాంతిరామ్ గారి బయోగ్రఫీ కూడా పెట్టారనమాట. ఆ సార్ చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు అవన్నీ కూడా షేర్ చేశారు మనతో. అండ్ ఆ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. గెస్ట్ల స్పీచెస్ అన్నీ అయిపోయినాయండి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళ వరకు పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసే ముందే మనకి ఇన్ఫామ్ చేస్తారనమాట సమ్ అమౌంట్ అని. మనం ఆ అమౌంట్ పే చేస్తే ఆ క్లాస్ వాళ్ళే ఇంకా డ్రెస్ సెలెక్షన్ అవన్నీ చూసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అండి. ఆ స్వామి వృత్తాంతాన్ని ఒక పాట రూపంలో మనతో పాటు షేర్ చేశారు. అండ్ మేము ఎంజాయ్ చేసిన జర్నీ. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా సెట్ చేశారు. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. మేము తిన్న ఫుడ్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి.